హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 3 డేస్ నుంచి ఏ వీడియో పోస్ట్ చేయలేదు. దానికి రీజన్ వచ్చేసి మీ దగ్గర నుంచి ప్రాపర్ సపోర్ట్ రావట్లేదండి. నాకు కూడా సపోర్ట్ సరిగా రాకపోతే చేయాలన్న మోటివేషన్ కూడా ల్యాక్ అవుతుంది. దానికోసమే నేను చేయలేదు. అండ్ అవి చేయకపోతే వీడియోస్ చేయకపోయినా అప్పటికి కూడా నేను స్టిల్ టెలిగ్రామ్లో ఏమైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అలాంటివి ఉంటే నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో చేయడానికి టైం పట్టవచ్చు, కానీ పోస్ట్ చేయడానికి పెద్ద టైం పట్టదు కదా. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే నా యూట్యూబ్ బయోలో ఉంటుంది ఛానల్ లింక్, వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదంటే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి @concept via MCQs అని మీరు సెర్చ్ చేసినా కానీ మీకు ఛానల్ వచ్చింది. ఎందుకంటే నేను ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి, దాని తర్వాత అది ఒక్క నిమిషం, మనీ సప్లై మెజర్స్, చంద్రయాన్ 3 గురించి, మనీ సప్లై మెజర్స్ M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, M4 అంటే ఏంటి, RBI M1 M2 తీసుకుంటుందా, M3 M4 తీసుకుంటుందా, జనరల్గా ఏ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, దాని తర్వాత వచ్చేసి వాటి గురించి ఎంటర్ డీటెయిల్స్, బ్రాడ్ మనీ అంటే ఏంటి, నారో మనీ అంటే ఏంటి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందండి ఈ కాన్సెప్ట్ నుంచి. ఇది పోస్ట్ చేసిన తర్వాత చంద్రయాన్ 3 గురించి డీటెయిల్గా, చంద్రయాన్ 3లో ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ రాకెట్ యూజ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, దాని డైరెక్టర్ ఎవరు, దాని ప్రాజెక్ట్ టైం లైన్ ఏంటి, ఆ మిషన్ అచీవ్మెంట్స్ ఏంటి, శివశక్తి పాయింట్ అని ఏమంటారు, తిరంగా పాయింట్ ఏదంటారు, దాని తర్వాత మనది ఎన్నో నేషను, సాఫ్ట్ ల్యాండింగ్ అంత మూన్ ఎన్నో నేషను, దాని తర్వాత ఇప్పుడు దానికి ఎంతమంది మూన్ మీద సాఫ్ట్ ల్యాండ్ అయ్యారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్, మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మిషన్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ల్యాండర్ మాడ్యూల్స్లో ఏముంటాయి, దాని తర్వాత ల్యాండర్ పేలోడ్స్ ఏంటి, రోవర్ పేలోడ్స్ ఉంది. ఈ ఇమేజెస్ని కూడా నేను టెలిగ్రామ్లో పెట్టాను. చూడలేనుంటే ఎవరన్నా వెళ్ళి తీసుకోవాలనుకుంటే వెళ్ళి జాయిన్ అయ్యి తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. తర్వాత చంద్రయాన్ 3 గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ అని చెప్పేసి ఏమేమి ఉన్నాయి, ఆ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్, తర్వాత కొంచెం డేటా ఉంది అది. దాని తర్వాత భారతీయ అంతరిక్ష స్టేషను, దీని గురించి ఆ డీటెయిల్స్. దీంట్లో టార్గెట్స్ ఉన్నాయండి. 2036 మన ఇండియా ఏం టార్గెట్ పెట్టుకోండి, తర్వాత కొన్ని ఇక్కడ చూడండి 2028కి ఒక టార్గెట్ ఉంది, 2040కి, ఇక్కడ కిందికి వస్తే 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ పెట్టాలని, తర్వాత 2040 కల్లా ఇండియన్ క్రూడ్ మిషన్స్ ఇంకో టార్గెట్స్ ఉంది, తర్వాత ఫండింగ్ ఎంతో ఉంది. సో వాటి గురించి ఇమేజెస్ పెట్టాను. తర్వాత చంద్రయాన్ 4 మిషన్ మొత్తం కంప్లీట్గా ఓవర్, మిషన్ టైమ్ లైన్ కొలాబరేషను, తర్వాత మిషన్ బడ్జెట్, మిషన్ ఆబ్జెక్టివ్, కీ ఫీచర్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ చంద్రయాన్ 4, ఈ డీటెయిల్స్ అన్నీ. తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ నేను యూట్యూబ్లో వీడియోస్ చేయకపోయినప్పటికీ కూడా స్టిల్ నేను టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ ఉన్నారో వాళ్ళతో నేను టచ్లో నుండి పోస్ట్ చేస్తున్నానండి. నా ప్రయత్నం వరకు నేను చేస్తున్నాను. యూజ్ అయితే చూసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పి దాని మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. తర్వాత మిషన్ మౌసం, ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందండి మిషన్ మౌసం మీద. దాని తర్వాత వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని తర్వాత కొన్ని కాకతీయ మైండ్ మ్యాప్ సంథింగ్ ఇచ్చాను. ఇవి అన్నీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశానండి. తీసేసి ఈరోజు మన టార్గెట్ అది కాదు, చెబుతున్నాను అలా మీకు టచ్లో లేకపోయినప్పటికీ కూడా నేను పెడుతున్నానని. సరే, ఈరోజు మనం వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీ అండి. ఇండస్ట్రియల్ పాలసీ చాలా పెద్దగా ఉందండి పాలసీ. నాకే చాలా టైం పట్టింది చదవడానికి, కంప్లీట్గా పైనుంచి కిందికి చదవడానికి. ఈరోజు ఒక పార్ట్ 1 చేస్తాను, దాని తర్వాత పార్ట్ 2 తర్వాత చేస్తానండి. చూడండి, ఇది ఎంత నోట్స్ చేశాను, ఇదే 20 పేజెస్ వచ్చింది ఈ నోట్స్. ఈ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు డైరెక్ట్గా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీ కాన్సెప్ట్స్ అర్థం కావు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను కంప్లీట్గా. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఓవర్వ్యూ, అసలు ఇండస్ట్రియల్ పాలసీ ఎన్ని పేజెస్ ఉంది, దాని తర్వాత ఏ కాన్సెప్ట్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు సిలబస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమేమి మెన్షన్, ఇండస్ట్రియల్ కారిడార్స్ మెన్షన్ చేశాడు, ఇండస్ట్రియల్ పాలసీ మెన్షన్ చేశాడు, ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ మెన్షన్ చేశాడు, MSME పాలసీ మెన్షన్ చేశాడు, సింగిల్ విండో మెకానిజం మెన్షన్ చేశాడు, తర్వాత గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గ్రోత్ అండ్ ఇది నేను ఆల్రెడీ మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎవరైతే చూసుంటారో ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండస్ట్రియల్ కారిడార్స్ మొత్తం మూడు ఉంటాయండి. కానీ మూడింట్లో నేను ఓన్లీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆ కారిడార్ చాలా పెద్దదండి. వీడియో కూడా ఉంటుంది ప్లేలిస్ట్లో, మీరు వెళ్ళి చూస్తే సరిపోద్ది. 1.5 hours పట్టింది డీటెయిల్గా. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. మిగతాది హైదరాబాద్ టు చెన్నై అండ్ చెన్నై టు హైదరాబాద్, చెన్నై టు బెంగళూరు అండ్ బెంగళూరు టు హైదరాబాద్, ఆ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ చాలా చిన్నయండి. ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ మీరు చదువుకున్న సరిపోద్ది. మీకు ఒరిజినల్ ఎకనామిక్ సర్వే ఓపెన్ చేసి కూడా మీకు క్లియర్గా చూపించాను ఎంతెంత ఉంది అనేది. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ తీస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదండి, ఇండస్ట్రియల్ పాలసీ. వాడు ఇండస్ట్రియల్ పాలసీ అని మెన్షన్ చేస్తే సరిపోయేది మనకు సిలబస్లో, అఫీషియల్ సిలబస్లో. వాడు ఇండస్ట్రియల్ పాలసీ అని సిలబస్లో మెన్షన్ చేయడంతో పాటు ఎక్స్ట్రాగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని కూడా మెన్షన్ చేశాడు. అంటే ఇండస్ట్రియల్ పాలసీలో క్వశ్చన్ వస్తుంది, అగైన్ ఇండస్ట్రియల్ పాలసీలో ఏమైనా ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ వస్తే దాని మీద కూడా క్వశ్చన్ వస్తుందని క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. అంటే 2 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇండస్ట్రియల్ పాలసీ నుంచి.
అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రియల్ పాలసీ మీరు చదివినంటే ఎలక్ట్రానిక్స్ పాలసీ కూడా మీరు ఆల్మోస్ట్ చదివినట్టే, ఎందుకంటే 70 to 80% వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఆల్మోస్ట్ సేమ్ అండి. మీరు వన్స్ ఇండస్ట్రియల్ పాలసీ క్లియర్గా మీరు క్లాస్ విన్నారంటే ఇండస్ట్రియల్ పాలసీ నుంచి ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ రావచ్చు, తర్వాత ఇండస్ట్రియల్స్ ఇన్సెంటివ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ వచ్చింది కదా, మనకు సర్వీసెస్ సెక్టార్ ఉంది కదా మన ఎకనామిక్ సర్వేలో, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్. ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ, తర్వాత ఎంఎస్ఎంఈ కానీ, ఎంఎస్ఎంఈకి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా స్కీమ్స్ ఉన్నా, ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, పాలసీ ఉన్నా కానీ, దాని తర్వాత ఏమొచ్చింది ఈ సింగిల్ విండో మెకానిజం చిన్న కాన్సెప్ట్, గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పాడు కదా, అది మీకు ఇప్పుడు ఒక రఫ్ ఐడియా సిలబస్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా పాలసీ ఇప్పుడు నేను ఫ్రేమ్ చేసిన ఎంసీక్యూస్ కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాకపోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తాను, ఆ ఇండస్ట్రియల్ పాలసీ మొత్తం కంప్లీట్గా ఓవర్వ్యూ ఇస్తాను. చూడండి, మీకు ఓవర్వ్యూ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఎంసీక్యూస్ క్రియేట్ చేస్తున్నాను, మీకు క్లారిటీ వచ్చింది. ఇది ఫస్ట్ పేజీ తీసేయండి, సెకండ్ పేజీ ఇది కూడా తీసేయండి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ టైం పీరియడ్ అన్నిటి కామన్ అండి, 2024 to 2029. దాని తర్వాత ఇక్కడ చూడండి కాన్సెప్ట్స్ మొత్తం 10 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో మొత్తం 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ 10 to 15 minutes మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ నేనేం చెప్తున్నానో అది వినండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా ఓవర్వ్యూ వచ్చింది. ఇండస్ట్రియల్ పాలసీ ఎన్ని పేజెస్ ఉంది, అన్ని పేజెస్లో ఏ పేజెస్ వేస్ట్గా ఉన్నాయి, ఏ పేజ్ మనకు యూజ్ ఉన్నాయి, దాంట్లో మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్ లోపల మళ్ళీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఆ ఫర్దర్ కాన్సెప్ట్స్ లోపల మళ్ళీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అవి మీకు మొత్తం కంప్లీట్గా పైనుంచి కిందికి డాక్యుమెంట్ని ఓవర్వ్యూ ఇస్తా. ఈ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్లో ఏది మీ బ్రెయిన్లోకి ఎక్కించుకోవద్దు, బ్రెయిన్లో ఏది కూడా గుర్తుపెట్టుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు క్లాస్ వినొద్దు, అంటే ఈ వీడియో వినొద్దు, ఎందుకంటే అవసరం లేదు. నేను ఫర్దర్గా ముందుకెళ్ళి నేను ఏదైతే నోట్స్ తయారు చేసుకున్నానో ఆ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్లో మీకు నేను ఇప్పుడు చెప్పబోయే ఓవర్వ్యూ మొత్తం మీకు స్ట్రైక్ అయిపోద్ది. ఓకే వీడు ఎందుకు ఆ ఓవర్వ్యూ చూపించింది, డైరెక్ట్గా ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీడు ఎందుకు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి మాకు ఇట్లా ఓవర్వ్యూ ఇచ్చాడు అనేది నేను ఎంసీక్యూ సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో మీకు అక్కడ అర్థం అవ్వాలి అంటే మీరు ఇక్కడ క్లియర్గా ఆ ఓవర్వ్యూని అర్థం చేసుకోవాలి. సో వీడు పాలసీలో ఏమేమి కాన్సెప్ట్స్ మెన్షన్ చేశాడంటే టోటల్గా 10 కాన్సెప్ట్స్ మెన్షన్ చేశాడండి. ప్రియాంబుల్ అంటున్నాడు, పాలసీ పీరియడ్ అంటున్నాడు, మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, అగైన్ స్ట్రెస్ చేస్తున్నా ఏమి గుర్తుపెట్టుకోవద్దు. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ పైనుంచి కిందికి వచ్చి పైనుంచి మొత్తం మీరు ఓవర్వ్యూ చూసుకునేంత ప్రాసెస్ 5 minutes పట్టొచ్చు, 10 minutes పట్టొచ్చు. ఈ 10 minutes ప్రాసెస్లో మీరు బ్రెయిన్కి ఏది తీసుకోవద్దు, ఏది గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ వినండి నార్మల్గా ప్లెయిన్గా. తర్వాత పాలసీ ఫ్రేమ్వర్క్ అంటున్నాడు, ఫోకస్ సెక్టార్ అంటున్నాడు, రిడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాడు, మీకు ఏం అర్థం కావట్లేదు కానీ స్టిల్ వినండి. ఎనేబులింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాడు, స్ట్రెంథనింగ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటున్నాడు, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ చూసినా ఫైనాన్షియల్ ఇది ఇంపార్టెంట్ అండి, దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తే మిగతా అన్ని కాన్సెప్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకేనా, ఎందుకంటే సిలబస్లో స్పెసిఫిక్గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి. తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్, పాలసీ ఇంప్లిమెంటేషన్, మీకు ఏం అర్థం కాలేదు, వీడు ఏదో చదువుకుంటే వెళ్ళిపోయారా కాంటెంట్స్ అనేది, ఓకే ప్రాబ్లం లేదు, జస్ట్ ఆ 10 మీకు ఏ ఉన్నాయో చెప్పా. ఇప్పుడు ఈ 10 కాన్సెప్ట్స్ని పాలసీలో వాడు ఏ విధంగా ఎక్కడెక్కడ మెన్షన్ చేశాడో చూపిస్తాను. చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓవర్, అంటే ఇప్పుడు నేను డాక్యుమెంట్ని ఒకేసారి డాక్యుమెంట్ పైనుంచి కిందికి వచ్చి మీకు అర్థం అవ్వదు, నేనేం చేస్తానంటే పైనుంచి కిందికి ఒకసారి వచ్చినప్పుడు ఈ 10 కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా. ఇది లేయర్ 1. తర్వాత ఈ 10 కాన్సెప్ట్స్లో వచ్చేసి సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్రియాంబుల్లో ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా, పాలసీ పీరియడ్లో ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా, సో అది రెండో లేయర్కి వస్తా. మళ్ళీ పైనుంచి కిందికి వస్తా, అప్పుడు మీకు మళ్ళీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏమైనా ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు ఈ ఫర్దర్ కాన్సెప్ట్స్లో ఉన్న మళ్ళీ ఫర్దర్ కాన్సెప్ట్స్, అంటే ఈ 10 కాన్సెప్ట్స్ పైనుంచి కిందికి వచ్చి ఒకసారి చూపిస్తా. తర్వాత ఈ 10 కాన్సెప్ట్స్లో ఉన్న సెమీ కాన్సెప్ట్స్, అంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ స్ప్లిట్ అయి ఉంటాయి కదా, అది రెండో లేయర్కి వచ్చిన తర్వాత ఆ రెండో లేయర్లో మీకు అర్థమైపోద్ది. మూడో లేయర్కి వచ్చిన తర్వాత ఆ మూడో లేయర్లో ఈ ఫర్దర్ స్ప్లిట్ అని చూపించి టోటల్గా డాక్యుమెంట్ని ఒకేసారి మీకు చూపించట్లేదు, పైనుంచి కిందికి ఒకసారి వస్తా, తర్వాత మళ్ళీ రెండోసారి వస్తా, మళ్ళీ మూడోసారి వస్తా. ఈ రావడం ప్రొసీజర్లో మీకు ఏమైపోద్ది అంటే కంప్లీట్గా ఓవర్వ్యూ అర్థమైపోద్ది. ఈ పాలసీ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ యొక్క కాంపోనెంట్స్ దాంట్ లోపల ఉన్న ఏమేమి ఉన్నాయి అనేది మీకు అర్థమైపోద్ది, మీరు ఏం గుర్తు పెట్టుకోరు కూడా. మీకు అర్థం అయిన తర్వాత నేను ఎంసీక్యూస్లోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా ఓకే అనేది మీకు స్ట్రైక్ అయిపోద్ది అనమాట. లేదంటే నేను సీదా ఎంసీక్యూ తీసుకొని సాల్వ్ చేశాను అనుకోండి, మీకు ఎంసీక్యూ అర్థమైపోద్ది. ఎంసీక్యూలో ఉన్న డేటా మేబీ చదివిన వాళ్ళకి గుర్తుండొచ్చు, చదివిన వాళ్ళకు గుర్తుండకపోవచ్చు, దానివల్ల యూజ్ ఉండదు, బట్టి కొట్టినట్టు ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మీకు క్లాస్లోనే డేటా మొత్తం బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి, అది నా కాన్సెప్ట్ అనమాట. దీంట్లో చాలా డేటా ఉందండి, ఆ డేటాను కూడా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే నేను ఆ డేటాను మీ బ్రెయిన్లో ఎలా ఫీడ్ చేయాలనేది నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. మీకు మ్యాక్సిమం ఫీడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎక్కడైనా నిమోనిక్స్ ఉంటే నిమోనిక్స్ క్రియేట్ చేయడం కానీ, ఉన్న నెంబర్స్ని కూడా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, మీరు జస్ట్ క్లాస్ ఏదో సినిమా చూసినట్టు చూడండి, మీకు డేటా ఆల్మోస్ట్ ఫీడ్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, వీడు 10 కాన్సెప్ట్స్ మెన్షన్ చేశాడు. ఈ 10 కాన్సెప్ట్స్ని నేను స్టార్ మార్క్ తోటి
నేను హైలైట్ చేసి పెట్టాను. అంటే ఎక్కడైతే స్టార్స్ ఉన్నాయో ఆ స్టార్స్లో ఈ 10 కాన్సెప్ట్స్ అనమాట. అవి చూడండి. పోతే పోనీనండి, మీకు 10 మినిట్స్ 15 మినిట్స్ వేస్ట్ అయింది. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా చదవాలి. అండర్స్టాండింగ్ లేకుండా మీరు చదివారనుకోండి, కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ యూజ్. నేను తర్వాత కావాలనుకుంటే గంటన్నర నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇదంతా ఈ సోదంతా చెప్పకుండా డైరెక్ట్గా నేను తీసుకున్న నోట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల మీకు నో యూజ్ అండి, యూజ్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీడు చెప్పిన 10 కాన్సెప్ట్స్ ఏమంటే చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూడు. ఫస్ట్ అబ్రివేషన్స్ అని ఇచ్చాడు, వదిలేసేయండి. ఈ అబ్రివేషన్స్ వదిలేసేయండి, తర్వాత మాట్లాడదాం. చూడండి, మీరు ఇవి ఫోకస్ చేయండి. ఏది పోయి ఈ స్టార్ సింబల్ ఉంది కదా, ఈ స్టార్ సింబల్ ఉన్నాయి కదా, అవి ఫోకస్ చేయండి. ఈ బ్లూ కలర్లో ఉన్నాయి. ఈ బ్లూ కలర్లో ఆ స్టార్ మార్క్ పెట్టినాయి. పైనుంచి కిందికి వస్తా 10. ఆ 10 కాన్సెప్ట్స్ చూడండి. ఫస్ట్ ప్రియాంబుల్స్ అంటున్నాడు. ప్రియాంబుల్ కింద ఏదో డేటా ఇచ్చాడు, అదంతా మీరు పట్టించుకోవద్దు. తర్వాత నెక్స్ట్ స్టార్ చూడండి, పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ, ఇది రెండోది. తర్వాత కింద ఏదో ఇచ్చాడు, ఇదంతా మీరు పట్టించుకోవద్దు. నెక్స్ట్ మూడోది పాలసీ ఫ్రేమ్వర్క్, దాని కింద ఏదో డేటా ఇచ్చాడు, వదిలేసేయండి. ఇదంతా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్కడ చూడు, ఫోకస్ సెక్టర్ అని ఇచ్చాడు, ఇది 4వ కాన్సెప్ట్. తర్వాత 5 రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ కాస్ట్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి అని చెప్పి కొన్ని ఏవో ఇచ్చాడు, అవి తర్వాత చూద్దాం. తర్వాత ఇది 5వ కాన్సెప్ట్. దాని తర్వాత కిందికి వచ్చేసరికి ఆరోది వచ్చేసి ఎనేబులింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే బిజినెస్ని స్పీడ్ చేయాలి. దానికి కొన్ని ఫార్ములాస్ ఏదంటే వీడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక్కొక్క స్టేట్మెంట్ని ఫర్దర్గా ఎలాబొరేట్ చేస్తాడు, అవన్నీ మనం ఆలోచించట్లేదు. వాడు ఇచ్చిన హెడ్లైన్స్ మాత్రమే చూస్తాం. ఎనేబులింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది 6వ కాన్సెప్ట్. తర్వాత కిందికి వచ్చేసరికి 7వ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంఎస్ఎంఈ ఎలా ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్, దానికి సంబంధించి ఏమైనా టార్గెట్సా, ఏమైనా పాలసీస్లో ఏమైనా పెట్టాలనుకుంటుందా, వాటి గురించి ఇచ్చాడు. అది మనం తర్వాత చూద్దాం. దాంట్లో కొన్ని పిల్లర్స్ ఇచ్చాడు. ఈ థీమ్ ఇంపార్టెంట్ అండి. 1 ఎంటర్ప్రెన్యూర్ బై 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ బై 2030. ఎగ్జామ్లో 2030 ఇస్తాడు, 2047 ఇస్తాడు, లేదంటే 2025 ఇస్తాడు. సో మనం 2047కి వెళ్ళిపోతామేమో. సో అది కాదు, 2030. ఈ థీమ్ ఇంపార్టెంట్. మోటో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ బై 2030. తర్వాత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. 8th కాన్సెప్ట్. 7 కాన్సెప్ట్స్ వరకు మామూలుగా ఉంది. 8th కాన్సెప్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ 8th కాన్సెప్ట్ ఏదో ఇచ్చాడు డేటా, ఏం పక్కన పెట్టండి, మీకు ఇప్పుడు ఓవర్వ్యూ ఇస్తుంది అంతే. దాని తర్వాత కిందికి వచ్చేసరికి ఏమవుతుందంటే 9th స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎర్లీ బర్డ్ ప్రాజెక్ట్ స్కీమ్. ఓకేనా? ఎర్లీ బర్డ్గా ఏదైనా ప్రాజెక్ట్ మీరు పెట్టారంటే దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తుందా, దాని గురించి సమ్ డీటెయిల్స్ ఇచ్చాడు. తర్వాత పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేశారు కదా ఈ 9 కాన్సెప్ట్స్ తోటి. ఈ 9 కాన్సెప్ట్స్ని ఫ్రేమ్ చేసిన పాలసీని వాళ్ళు ఏ విధంగా ఫ్రేమ్ చేయబోతున్నారు. ఇప్పుడు మీకు రఫ్గా ఆ టోటల్ 10 కాన్సెప్ట్స్ ఇండెక్స్లో ఏవి ఇచ్చాడో అది మీకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసాం మనము, టోటల్ 10 కాన్సెప్ట్స్ వాడు పాలసీలో మెన్షన్ చేశాడు. ఆ 10 కాన్సెప్ట్స్ ఏమున్నాయని పైనుంచి కిందికి డాక్యుమెంట్ని స్క్రోల్ చేసాం. టోటల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి టోటల్ 32 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ చూసాం. ఇప్పుడు ఈ 10 కాన్సెప్ట్స్లో ఇప్పుడున్న ఈ 10 కాన్సెప్ట్స్లో ఫర్దర్గా ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చేసి టోటల్ ఉన్నాయి కదా, వాటిని స్ప్లిట్ చేస్తాడు. ఆ స్ప్లిట్ చేసిన దాన్ని నేను వేరే కలర్తో హైలైట్ చేశాను. ఆ వేరే కలర్తో హైలైట్ చేసిన చూడండి, నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోకస్ చేసేది ఏంటంటే ఫస్ట్ స్టార్ మార్క్ ఫోకస్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది టిక్ మార్క్ ఉన్న సింబల్ని ఫోకస్ చేయాలి. టిక్ మార్క్ అంటే ఇప్పుడు ప్రియాంబుల్ అనేది కాన్సెప్ట్ అండి, దాంట్లో ఉన్న ఫర్దర్ కాన్సెప్ట్ ప్రియాంబుల్ ఒక కాన్సెప్ట్ దాన్ని స్ప్లిట్ చేశాడు. నెక్స్ట్ స్టేట్లో ఈ దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు రెండో స్ప్లిటింగ్ చూస్తున్నాం. ప్రియాంబుల్ ఇచ్చాడు. ప్రియాంబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రియాంబుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫస్ట్ది. తర్వాత ఇండస్ట్రీ ఓన్లీ టిక్ మార్క్ ఉన్నాయి మాత్రమే చూడబట్టున్నా. ఇండస్ట్రీ సెక్టర్ కీ హైలైట్స్ అని ఇచ్చాడు. తర్వాత ఇవన్నీ మీరేం చూడొద్దు, టిక్ మార్క్ ఏం లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ నీడ్ ఫర్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2024-29 కొత్త పాలసీ ఎందుకు కావాలి అని చెప్పాడు. టిక్ మార్క్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు టిక్ మార్క్ మళ్ళీ ఇదేది రెండో కాన్సెప్ట్లో టిక్ మార్క్ పాలసీ పీరియడ్ అప్లికబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్లో విజన్ గైడింగ్ ప్రిన్సిపల్స్ టిక్ మార్క్స్, 2 టిక్ మార్క్స్. అంటే మెయిన్ కాన్సెప్ట్లోనే సబ్ కాన్సెప్ట్స్. దాని తర్వాత కిందికి వచ్చాం. తర్వాత టార్గెట్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఇక్కడ నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందండి. తర్వాత అప్రోచ్ ఏంది. తర్వాత ఫోకస్ సెక్టార్స్లో టిక్ మార్క్ కింద ఏం లేవు. రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇంకా టిక్ మార్క్స్ చూడండి, ఎన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ నోట్స్ అలాంగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఒక టిక్ మార్క్ ఉంది. ఎఫిషియంట్ అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ పార్క్స్ దాంట్లో మళ్ళీ సబ్ ఉన్నాయి. తర్వాత మనం ఆలోచిద్దాం. తర్వాత 5.4 ఒక టిక్ మార్క్, 5.5 అయినా నేను డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఫర్దర్ టిక్ మార్క్స్ ఏమన్నాయి. సింగిల్ విండో మెకానిజం, డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్, అసిస్టెన్స్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, రీఇంజనీరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్, ఇంటిగ్రేటెడ్ డేటా మేనేజ్మెంట్. ఎవరికైనా కంప్లీట్గా డాక్యుమెంట్ ఓవర్ ఉంటుందో ఈ ఓవర్ వ్యూ ఉన్నది కంప్లీట్గా మీరు ఫార్వర్డ్ కొట్టేసుకొని డైరెక్ట్గా ఎంసీక్యూకి వెళ్ళిపోండి, మీ టైం వేస్ట్ అవ్వదు. చూడండి ఆల్మోస్ట్ 14-15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే
ఈ టైం వేస్ట్ అవ్వచ్చు మీకు. కాకపోతే మీకు కంప్లీట్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాతే ఏదైనా చదవాలి, అందుకోసం నేను ఇవ్వడం. తర్వాత స్ట్రెంథనింగ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎంటర్ప్రైన్స్లో ఫర్దర్గా టిక్ మార్క్స్ ఏం లేవు. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అన్నాడు, దాంట్లో మళ్ళీ ఇన్సెంటివ్స్ కన్సెషన్ ఫర్ సబ్ లార్జ్ ఒక టిక్ ఉంది, తర్వాత లార్జ్ ప్రోడక్ట్స్కి ఒక టిక్ ఉంది, దాని తర్వాత అల్ట్రా అండ్ మెగా ఒక ఇన్సెంటివ్స్ అని ఉంది, తర్వాత స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ అండ్ కన్సెషన్స్ ఫర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాడు, ఒక టిక్ మార్క్. స్పెషల్ ప్యాకేజ్లో టిక్ మార్క్స్ ఉంది. పాలసీ ఇంప్లిమెంటేషన్లో 2 టిక్ మార్క్స్ ఉన్నాయి. అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఒకటి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ. సో ఇప్పుడు మీకు రెండోసారి తర్వాత కిందికి వస్తే ఆపరేషన్ గైడ్ లైన్స్. ఇప్పుడు నేనేం చేశాను, పై నుంచి కిందికి డాక్యుమెంట్ 32 పేజీలు చదివి దాంట్లో ఉన్న 10 కాన్సెప్ట్స్ను ఫస్ట్ టైం ఓవర్వ్యూ ఇచ్చా. తర్వాత ఈ 10 కాన్సెప్ట్స్లో ఉన్న ఒక్కొక్క కాన్సెప్ట్స్లో ఉన్న సబ్ ఉన్నాయి కదా, వాటికి ఇచ్చా. ఇప్పుడు ఏం చేస్తా, ఈ సబ్లో సబ్బు చూద్దాం. అవి వచ్చేసి గ్రీన్ కలర్తో హైలైట్ చేశా, గ్రీన్ కలర్ తోటి. ఒక్క నిమిషం. ఫస్ట్ ఏం చేసాం, స్టార్ మార్క్ చూసాం, తర్వాత టిక్ మార్క్ చూసాం. టిక్ మార్క్ తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్. ఇప్పుడు రెండో టిక్ మార్క్ కింద ఏమున్నాయంటే సెక్టార్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ అని ఇచ్చాడు, డేటా ఇచ్చాడు. ఈ డేటా మొత్తం నేను ఫీడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఎంఎస్ఎంఈ ప్రెజెన్స్ ఇన్ ద క్లస్టర్స్, వెల్ డెవలప్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, అచీవ్మెంట్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్, అంతవరకు అయిపోయింది. దాని తర్వాత రెండో టిక్ మార్క్ కింద ఉన్న సబ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఏం లేవు. మూడో దాంట్లో రెండో టిక్ మార్క్ కింద ఉన్నాయి చూడండి, అప్లికబుల్ ఫర్ న్యూ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్సెంటివ్స్ అండర్ న్యూ పాలసీ. తర్వాత కిందికి వస్తే గైడింగ్ ప్రిన్సిపల్స్లో మళ్ళీ ఉన్నాయి చూడండి, సబ్ గ్రీన్ కలర్లో గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్, ఎంకరేజ్ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ క్రియేషన్ అని చెప్పి మళ్ళీ గ్రీన్ కలర్స్తో కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. దాని తర్వాత టార్గెట్స్లో మళ్ళీ సబ్ ఏం లేవు గ్రీన్ కలర్ తోటి. సో ఈ విధంగా మీకు ఒక క్లారిటీ రఫ్ ఐడియా వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా 32 పేజెస్ ఉందండి. ఈ 32 పేజెస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, సిక్స్త్ పేజ్, ఒక 8 పేజెస్ కంప్లీట్ స్క్రాప్ ఉంది. అవుట్ ఆఫ్ 32 పేజెస్ 8 పేజెస్ స్క్రాప్ ఉంది. అంటే మీరు ఎన్ని చదవాలండి అంటే 32లో 8 తీసేయాలి. ఎన్ని ఉంటాయి, 24. మీరు బ్రెయిన్లో ఎప్పుడైనా సబ్ట్రాక్షన్స్ చేయాలంటే నియరెస్ట్ బై డిజిట్ని పట్టుకోండి. ఇప్పుడు 32లోంచి 8 మీరు తీసేయాలనుకుంటున్నారు, మీరు బ్రెయిన్లో ఫాస్ట్గా తీసేయలేరు. అప్పుడు ఏం చేస్తారంటే 8కి ఒక 2 యాడ్ చేయండి, 32కి ఒక 2 యాడ్ చేయండి. అప్పుడేమైంది, 34లో నుంచి 10 తీసేయాలి. మీరు 32లోంచి 8 తీసేయడం కష్టం అండి బ్రెయిన్లో. కాకపోతే 34లోంచి 10 తీసేయడం ఈజీ కదా, అప్పుడు 24. ఎందుకంటే ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇలాంటివి చిన్న కాన్సెప్ట్స్ మీకు బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో యూజ్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే 32లో నుంచి 8 తీసే బదులు నేనేం చేశానంటే దీనికి ఒక 2 యాడ్ చేసా, దీనికి ఒక 2 యాడ్ చేసా. అప్పుడేమైంది, 34లో నుంచి ఈ 10 తీసేసా, అప్పుడేమైతే 24 ఈజీగా. అంటే నేను 32లో నుంచి 8 పేజెస్ స్క్రాప్ ఉన్నాయని తీసేస్తే 32లోంచి 8 తీసేస్తే మీకు డైరెక్ట్గా 24 వచ్చింది. అది మైండ్లో మీరు క్యాలిక్యులేట్ చేయడం కష్టం అని చెప్పేసి 32కి ఒక 2 యాడ్ చేసా, 8కి ఒక 2 యాడ్ చేసా. అంటే 34 నుంచి 10 తీసేయడం ఈజీ కాబట్టి 24. లేదంటే 32 అనేది 8 మల్టిపుల్ అండి. 8 4s are 32, 8 4s are 32 కాబట్టి మీకు ఒక 8 తీసేస్తున్నారు కాబట్టి 8 3స్లో ఆగిపోవాలి. అంటే 8 3s are 24. అలా అంటే ఈ మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు యూజ్ అవుతాయండి, మ్యాథ్స్ టెక్నిక్స్ ఇవన్నీ మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. 32లో 8 తీసేస్తే 24 అనేది మీకు డైరెక్ట్గా నేను చెప్పొచ్చు. కాకపోతే లాజిక్స్ ఏమవుతాయంటే ఈ లాజిక్స్ మీకు యూజ్ అవుతాయి అనమాట ఎగ్జామ్స్లో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 72లో నుంచి 47 తీసేయాలండి. మైండ్లో 72లో నుంచి 47 తీసేయలేరు. కానీ బ్రెయిన్ ఎప్పుడు కూడా నెగిటివ్స్ని బ్రెయిన్ ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్స్ని ఫాస్ట్గా తీసేయదు. సో మీరేం చేయాలంటే బ్రెయిన్ని మాడిఫై చేయాలి, సబ్ట్రాక్షన్స్ని ఎడిషన్ కింద కన్వర్ట్ చేయాలి. మీకేం చెప్పా 72లో నుంచి ఒక 47 తీసేయాలి. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేదంటే మీరు బడ్జెట్, సర్వే, ఈవెన్ ఈ ఇండస్ట్రియల్ పాలసీ, ఏ పాలసీలో నెంబర్స్ చూసినప్పుడు మీరు భయపడరు, లాజిక్స్ అనేవి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయిపోతాయి. అందుకోసమే నేను ఈ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని అక్కడక్కడ స్ట్రెస్ చేసి చెప్పడం. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, 72లోంచి 47 తీసేయమన్నా, మీరు తీసేయడం కష్టం, బ్రెయిన్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసేయడం కష్టం. కానీ క్వశ్చన్ని నేను మాడిఫై చేస్తాను. క్వశ్చన్ ఎలా మాడిఫై చేస్తానంటే 47కి ఎంత యాడ్ చేస్తే 72 వస్తుందని చెప్పా. మీరు అది క్యాలిక్యులేట్ చేయరు. మీరు ఏం చేస్తారు, 47 నుంచి దగ్గర ఉన్న బస్ స్టాప్ను పట్టుకుంటారు, 50కి వెళ్తారు, 50 నుంచి 70కి వెళ్తారు, ఇంకొక బస్ స్టాండ్ 70 నుంచి 72కి వెళ్తారు. అంటే 47 నుంచి 50కి 2, 50 నుంచి 70కి 20, అడిగేమవుతుంది 23 ప్లస్ 23 ప్లస్ ఏమవుతుంది 70 నుంచి 2 72, అంటే ఏమైంది 3 22, అంటే టోటల్ 25. అంటే 72లో నుంచి 47 తీసేస్తే మీకు వచ్చే ఆన్సర్ 25. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి టైం పడుతుందండి. మీకు బ్రెయిన్లో మాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తే ఫాస్ట్గా అయితే ఏమంటున్నానంటే నేనేం చెప్పంటే 72లోంచి 47 తీసేయమని అని చెప్పండి. కానీ నేనేం చెప్పానంటే మీరు 72లోంచి 47 తీసేయద్దు, 47కి ఎంత యాడ్ చేస్తే
72 వచ్చిందని చెప్పా. నేనేం చెప్పా, దగ్గర ఉన్న 50ని పట్టుకుంటా అన్న. 50ని పట్టుకుంటే ఏమొచ్చింది, ఒక 3 వచ్చింది. తర్వాత 50 నుంచి 70 పట్టుకోవడం ఈజీ, ఆడొక 20 వచ్చింది. తర్వాత 70 నుంచి 2 పట్టుకోవడం ఈజీ, అప్పుడు ఏమైంది, ఈడ 20, ఈడ 22, ఒక 3, టోటల్ 25. అంటే 72లో నుంచి మీరు 47 తీసేస్తే వచ్చే ఆన్సర్ 25, లేదా 47కు 25 యాడ్ చేస్తే 72 వచ్చింది. ఈ లాజిక్స్ ఏంటంటే మీకు యూజ్ అవుతాయి. నెంబర్స్ని మీరు చూసేటప్పుడు మీకు భయపడరు. చూసారా, ఆల్మోస్ట్ 20 మినిట్స్ మీకు వేస్ట్ అయినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఏమైందంటే మీకు కంప్లీట్గా డాక్యుమెంట్ ఓవర్వ్యూ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మ్యాథ్స్ని ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము కంప్లీట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కంప్లీట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లెంత్ యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీస్. అంటే మన ఆంధ్రప్రదేశ్ మనకు ఒక 15 పాలసీల దాకా తీసుకొచ్చిందండి. ఆ 15 పాలసీస్లో కొన్ని పాలసీస్లో ఒక రకంగా స్టేట్మెంట్ ఉంది, ఇంకొక పాలసీలో ఇంకొక రకంగా స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు రాబోయే 2 క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే పాలసీలో క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ అనేది డిఫరెంట్ పాలసీస్లో ఒక రకంగా మెన్షన్ చేశాడు. కింద ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ని గమనించి మీరు ఏ పాలసీలో ఎంత ఇచ్చాడు అనేది మీరు కరెక్టా కాదా అనేది మీరు చూస్ చేయండి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ ద స్టేట్ కోస్టల్ లెంత్ ఇస్ 975 కిలోమీటర్స్. ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ 975 అంటున్నాడు. మీరు చదివి ఉంటే కరెక్టో రాంగో మీకు తెలిసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ ప్రకారం ఇండస్ట్రియల్ ఏమంటున్నాడు 1054. ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లెంత్ 975. అదే మ్యారిటైమ్ పాలసీ ప్రకారం మన యొక్క కోస్టల్ లెంత్ 1054 అంటున్నాడు. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది 5, ఇది 7, ఇది 9, మళ్ళీ ఇక్కడికి వస్తే 9, 10 మొత్తం సిరీస్లోనే ఉన్నాయి. 5, 7, 9 ఇక్కడికి వస్తే మొత్తం సిరీస్. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం 975, మ్యారిటైమ్ పాలసీ ప్రకారం 1054. అండ్ మీరు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ చదివినప్పుడు కూడా మనకు విజన్ డాక్యుమెంట్లో క్లియర్గా కూడా 1054 మెన్షన్ చేశాడండి. నీకు మ్యారిటైమ్ పాలసీలో ఎగ్జాక్ట్గా 1054 మెన్షన్ చేయలేదు, కానీ 1053.7 అట్లా అప్రాక్సిమేట్ మెన్షన్ చేశాడు. కానీ అప్రాక్సిమేట్గా 1054 తీసుకోవచ్చు. మీకు 2 కూడా కాన్సెప్ట్స్ మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న డాక్యుమెంట్లోది 975 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్ది అని చెప్పి మిగతా మనకు మంచి పోర్ట్స్ ఉన్నాయి, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం అని చూపించాడు. ఇది నెక్స్ట్ మ్యారిటైమ్ పాలసీలో చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యారిటైమ్ పాలసీలో 1053.7 అని ఇచ్చాడు, కానీ అప్రాక్సిమేట్ 1054. బట్ విజన్ డాక్యుమెంట్లోకి వెళ్తే 1054 మెన్షన్ చేశాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 2 పాలసీల ప్రకారం 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద ఓన్లీ వన్ టు ఇనిషియేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. అంటే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. మందే అండి, మందే. నేను ఆల్రెడీ చెప్పా, తమిళనాడు కాదు, మహారాష్ట్ర కాదు, కర్ణాటక కాదు, ఆంధ్రప్రదేశ్. టోటల్ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమున్నాయి, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో నుంచి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ పోతున్నాయండి. వైజాగ్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. ఓకేనా? ఇక్కడ చూడండి, ద స్టేట్ అట్రాక్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్, పక్కన పెట్టండి, ఓన్లీ ఇండియన్ స్టేట్ టు డెవలప్మెంట్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి నేను క్వశ్చన్ స్టేట్మెంట్ పిక్ చేశాను. అండ్ మీకు ఎక్స్ట్రాగా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చూడండి, ద స్టేట్ అట్రాక్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్. మీకు ఒక క్వశ్చన్ అడగచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ దిగువ ఇచ్చిన ఏ సెక్టార్లో ఎక్కువ లార్జెస్ట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసింది అని ఇచ్చేసి ఒకటి ఆటోమొబైల్ ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇవ్వచ్చు, సిమెంట్ ఇవ్వచ్చు, పవర్ అని ఇవ్వచ్చు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. సో ఆటోమొబైల్ సెక్టార్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైయెస్ట్ లార్జెస్ట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. మళ్ళీ ఏమంటున్నాడంటే నెక్స్ట్ చూడండి, అండ్ సా ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫోన్ అసెంబ్లీ ప్లాంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసిందంట. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్స్ని తీసుకొని 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలేనా? కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని గమనించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం కరెక్ట్ అయిన సమాధానాలని మీరు తెలుసుకోండి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లార్జెస్ట్ ఎఫ్డిఐ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో అట్రాక్ట్ చేసింది, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తా. 2 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఈ ఆటోమొబైల్ సెక్టార్లో పెడతా. ఇది తప్పే, ఇది తప్ప, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో కాదు, ఆటోమొబైల్లో, ఇది ఆటోమొబైల్లో కాదు, మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో. ఓకేనా? ఈ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేదు, ఇక్కడ నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది దేని మీద ఓన్లీ ఇండియన్ స్టేట్ టు డెవలప్మెంట్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. అంటే నెంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సక్సెసివ్ ఎడిషన్స్ అని చెప్పి కొంచెం దేని ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ డిపిఐటి ప్రకారం అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం.
ఇక్కడ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఏపీ జిఎస్డిపికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకేనా, 2 కరెక్టా, 1 కరెక్టా, 2 తప్ప, ఏదో చూద్దాం. డేటా మీరు గుర్తుండదు, నేను ఫీడ్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఫర్ 2023-24 ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 14.39 ఇలా గుర్తుపెట్టుకుంటారా, అవసరం లేదు. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 14.4, ఇది వచ్చేసి ఏమైందండి 12 స్క్వేర్. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేరు. మీరు ఎగ్జామ్లో మీకు గుర్తులేదు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత అని, కింద ఉన్న ఆప్షన్స్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎత్తుకోండి. మీకు 12 స్క్వేర్ అనేది కూడా గుర్తులేదు, 144 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. 12 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు ఆప్షన్లోకి వెళ్ళి 12 స్క్వేర్ కాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడ ఉందో ఎత్తుకోండి, ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ఎగ్జామ్లో వాడు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత అని చెప్పి ఇట్లా ఇచ్చాడు అనుకోండి, 14.21, 14.69, 14.39, 14.79, మీరు రౌండ్ ఫిగర్ చేస్తారు. ఇది 14.21 అంటే 14.2, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 14.69 146 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 14.39 పర్ఫెక్ట్ 144, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది ఆన్సర్. 14.7 147, ఇది కాదు, అంటే 14.4, ఇది ఆన్సర్. మీరు లాజిక్ని గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ని గుర్తుపెట్టుకోవద్దు. మీకు కింద ఏమంటున్నాడు, ద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 12% ఫ్రమ్ 2011-12 to 2023. అంటే 2011-12 నుంచి 2023-24 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అంట ప్రతి సంవత్సరం కాంపౌండ్గా ఎంత పెరుగుతుంది అంటున్నాడు, 12% పెరుగుతుంది అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? మీకు డేటా గుర్తుంటే కరెక్ట్ అని చెప్పొచ్చు, లేదా తప్పు పెట్టచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 144 ఉంది చూసిన, ఈ 144 12 స్క్వేర్ అండి. 12 స్క్వేర్ అంటే ఇక్కడ 12 ఉంది కదా, కానీ అది తప్పు, లాజిక్ తప్పు. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 11 ఉంటుంది. ఓకేనా, అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వచ్చేసి 14.4, కానీ మన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 2011-12 నుంచి 2013-14 యాన్యువల్గా కాంపౌండ్ అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ప్రతి సంవత్సరం యావరేజ్గా ఎంత పెరుగుతుందంటే 11% పెరుగుతుందంట. చూద్దాం, ఆ డేటా చూద్దాం. ఇక్కడ చూద్దాం, చూడండి, చూసారా, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫర్ 2023 is 14.3.9 lakh crores కరెంట్ ప్రైసెస్లో. మీకు మళ్ళీ కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, దాని తర్వాత రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలండి. మళ్ళీ నేను కంప్లీట్గా బేసిక్స్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఆ బేసిక్స్ కూడా రాసుకున్నాను, బట్ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు ఎంత పెద్ద అవుతుంది అని చెప్పి నీకు కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, రియల్ ప్రైసెస్ అంటే లేదంటే నామినల్ ప్రైసెస్ అంటే ఏంటి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు తెలుసు అనుకుంటున్నాను. ఓకేనా, లేదంటే రఫ్గా ఒక 1 minute కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. ఇక్కడ నేను చెప్పా 14.39 lakh crores వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి. దాని తర్వాత కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 11% ఉంది. ఎప్పటి నుంచి 2011-12 నుంచి 2023 వరకు యావరేజ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట, విత్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఈ 2 స్టేట్మెంట్స్ మీరు గుర్తుండాల్సింది ఏమేంటి, మన ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వచ్చేసి 14.4 lakh crores ఉండాలి. దాని తర్వాత ఎంత కాంపౌండ్ యాన్యువల్ 11%. ఈ 2 డేటా మీ బ్రెయిన్లో ఫీడ్ అయింది అనుకుంటున్నాను నేను. దీని స్క్వేర్ 12 స్క్వేర్ అండి, మీరు మళ్ళీ 12 ఉందని 12 అని పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అయ్యేది, తప్పు. ఓకేనా, మీకు నేను నోట్స్ తయారు చేసుకున్నాను, నామినల్ జీడిపికి రియల్ జీడిపి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ బట్ ఇదంతా నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, బట్ చాలా వీడియో పెద్దగా అవుతుందండి. నామినల్ జీడిపి రియల్ జీడిపికి మీకు సింపుల్గా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కంట్రీలో సింపుల్ ఒక 1 minute కాన్సెప్ట్ అండి. ఓన్లీ ఒక టొమాటో మాత్రమే పండిస్తున్నారండి, ఒక టొమాటో మాత్రమే పండిస్తున్నారు. టొమాటో రేట్ వచ్చేసి 10 రూపాయలు అనుకుందాం అనుకోండి. ఎన్ని పండించారు, 10 కేజీలు పండించారు అనుకుందాం. అప్పుడు ఏమైంది, 10 × 10 అంటే 100 రూపాయలు. సో మన ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏదో ఒకటి, మన ఇండియా కానీ ఏదైనా కానీ, మన ఇండియా జీడిపి వచ్చేసి నువ్వు 10 కేజీలు టొమాటోలు పండించావు ఈ సంవత్సరం, ప్రజెంట్ మనం మాట్లాడేది ఈ సంవత్సరం. ఒక్కొక్క టొమాటో కేజీ వచ్చేసి 10 రూపాయలు అనుకుంటే టోటల్ 100 రూపాయలు, అంటే 100 రూపాయలు వచ్చేసి మన జీడిపి అండి. ఇది వచ్చేసి నామినల్ జీడిపి అండి. అంటే నామినల్ అంటే కరెంట్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, కరెంటు, నామినల్, రియల్, కాన్స్టెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రియల్గా ఉన్న పర్సన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటారండి. రియల్గా ఉన్న ఒక పర్సన్ రియల్గా ఉన్నాడు అనుకో, వాడు ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటాడు, మారిపోడు. అదే కరెంట్ పర్సన్స్ ఎలా ఉన్నారు, కరెంట్ ఉన్న జనాలు ఎలా ఉన్నారు, నమ్మలేం. నామినల్ అంటే నమ్మలేం, కరెంట్ ఉన్న పీపుల్ని నమ్మలేం. సో రియల్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఒకటే, కరెంట్ అన్నా నామినల్ అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎలా గుర్తుపెట్టుకుంటారు, రియల్ పీపుల్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మారిపోరు. సో రియల్ అన్న కాన్స్టెంట్ అన్న ఒకటే. కరెంట్ పీపుల్ నమ్మలేం, ఎందుకంటే కరెంట్ అందరు దొంగనాయాల్లో ఉన్నారు, ఎవరిని నమ్మడానికి లేదు. సో కరెంట్ పీపుల్ నమ్మడానికి లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పా, ఒక కంట్రీలో నేనేం చెప్తున్నా అంటే ఓన్లీ ఒక ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. ఒక 10 కేజీలు టమోటాలు పండించారు, ఒక్కొక్క టమోటా కేజీ వచ్చేసి 10 రూపాయలు, అంటే టోటల్ ఎంత అయింది, 100 రూపాయలు ప్రొడ్యూస్ అయింది. అంటే ఈ 100 రూపాయలు వచ్చేసి
మన జీడిపి ప్రజెంట్ ఇయర్. కానీ మన వాళ్ళు ఎకనామిస్టులు ఈ విధంగా కౌంట్ చేయరు, ఒక పర్టికులర్ ఇయర్ని తీసుకుంటారు. ఇప్పుడు 2023, 24 లేదంటే 24 అనుకోండి. సపోజ్ వాళ్ళు ఒక 2015, 16, 2011, 12 ఏదో ఒక ఇయర్ను బేసిక్గా కాన్స్టెంట్ ఇయర్ని తీసుకుంటారు. ఎందుకు ఈ ఇయర్ని కాన్స్టెంట్గా తీసుకుంటారు, మిగతా ఇయర్స్ని ఎందుకు తీసుకోరంటే ఆ ఇయర్లో ఫ్లక్చువేషన్స్ పెద్దగా ఉండవండి. ఎకానమీలో ఫ్లక్చువేషన్స్ పెద్దగా ఉండవు, ఇన్ఫ్లేషన్స్ పెద్దగా ఉండదు. సో అందుకని చెప్పి కాన్స్టెంట్గా ఉంటాయి గ్రోత్ రేట్స్ అని చెప్పి. అందుకని చెప్పి ఈ ఇయర్ని బేస్ ఇయర్ తీసుకుంటారు. ఈ ఇయర్ బేస్ ఇయర్ వచ్చేసి టమోటా ఆ ఇయర్లో 6 రూపాయలే ఉండొచ్చు, 6 రూపాయలే ఉండొచ్చు ఆ టమోటా. ఇప్పుడు ఈ సంవత్సరం 10 రూపాయలు ఉంది. కానీ ఏ సంవత్సరంలో అయితే ఫ్లక్చువేషన్స్ లేకుండా కాన్స్టెంట్గా ఉందో మన ప్రైసెస్ అవన్నీ, అక్కడ టమోటా 6 రూపాయలు ఉంది. ఆ విధంగా చూస్తే మనం పండించింది ఈ సంవత్సరం 10 కేజీలు, ఒక్కొక్క టమోటా 10 రూపాయలు కాబట్టి 100 రూపాయలు జీడిపి వచ్చింది. కాకపోతే కాన్స్టెంట్గా ఉన్న ఇయర్లో వచ్చేసి మన టమోటా వాల్యూ ఎంత, 6 రూపాయలే. మనం ఎంత పండించాము ఇప్పుడు 10 రూపాయలు అంటే 60 రూపాయలు. ఇది రియల్ జీడిపి. మన ఎకనామిస్టులు తీసుకునేది దీన్ని తీసుకుంటారు. ఈ 100 రూపాయలు ఉంది కదా దీన్ని తీసుకోరు. ఇది కాన్స్టెంట్ అన్న రియల్ అన్న ఒకటే. అంటే ఇప్పుడు వచ్చేసి 60 రూపాయలు అనేది మన ఇండియా కాన్స్టెంట్ జీడిపి లేదా రియల్ జీడిపి. ఈ 100 రూపాయలను చూసినావా, నేను ఒక కాంపోనెంటే తీసుకున్నాను. అంటే మన ఎకానమీలో ఓన్లీ ఒక టొమాటో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనేది తీసుకొని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కింద చూపించాను. అలా విధంగా మన ఎకానమీలో చాలా ప్రొడ్యూస్ అవుతాయి, చాలా అంటే చాలా కొన్ని థౌజండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఆ థౌజండ్స్ యొక్క వాల్యూస్ తీసుకొని ఈ విధంగానే కడతారు. కట్టి మన రియల్ జీడిపిని లేదంటే ఈ కరెంట్ జీడిపిని ఇక్కడ కడతారు, ఇక్కడ రియల్ జీడిపిని ఈ విధంగా కడతారు. సో మీకు ఒక చిన్న మీకు చిన్నగా ఇచ్చాను అనమాట, చిన్న ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూస్తున్నారా? అకార్డింగ్ టు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీడియో పెద్దగా అవుతున్నట్లుంది, కంటిన్యూ చేద్దామా? సరే అండి, ఇవి వీడియో మరి పెద్దగా అయితే మీకు చూడడానికి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి పార్ట్ 1 కింద దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. తర్వాత పార్ట్ 2 ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయిగా పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మిగిలిపోయినాయి మళ్ళీ పార్ట్ 3 ఒరిజినల్ డాక్యుమెంట్లో. నేనేం చేశానంటే టోటల్ 32 పేజెస్ ఉన్న డాక్యుమెంట్లో ఓన్లీ 50% డాక్యుమెంట్ వరకే ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశానండి. మిగతాది నేనేం చేశానంటే మిగతాది మీకు టైం లేదు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే అండి, సరే ఫ్రెండ్స్, బాయ్.